తూర్పు నియోజకవర్గం 3వ వార్డు పరిధిలోని బాలాజీ నగర్లో మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మన ఇంటికి మన నజీర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన వారికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం పథకాలు అందుతున్నాయో లేదో ప్రజలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. నమస్కారం. గుంటూరు నగరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రతి వీధికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బాలాజీ నగర్ ప్రాంతం గత దశాబ్దంగా పూర్తిగా పట్టించుకోకుండా వెనకబడినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు దాదాపు ఈ ప్రాంతంలో 8 కోట్ల రూపాయలతో దాదాపు 14 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్రైన్స్తో పాటు మెయిన్ రోడ్స్తో పాటు వీధి దీపాల దగ్గర నుండి అనేక కార్యక్రమాలు ఈ బాలాజీ నగర్లో చేపట్టడం జరిగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి ఒక బాధ్యతగా వారి సమస్యలను కనుక్కోవడం, వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా మంచినీళ్లు దాదాపు గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా మంచినీళ్ళు సరిగా సరఫరా కాకపోవడం, లేకపోతే వచ్చినటువంటి నీళ్లు సరిగా లేకపోవడం అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి తగినట్టు వెంటనే మున్సిపల్ అధికారులతో సంప్రదించి వాటిని ఆ సమస్యను పరిష్కరించి ఎవరికి కూడా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకొని రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినా కూడా మంచినీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు మంచి కలుషితమైనటువంటి నీరు కాకుండా గతంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతాం.